నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులను కలిశారు గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికపై గత 2 రోజులుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో గ్రీవెన్స్ సందర్భంగా నేడు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లకార్డును చేతపట్టి ధర్నా నిర్వహించారు. అనంతరం ఉన్నతాధికారులను కలిసి అర్జీ సమర్పించారు. రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన హక్కుల పట్ల నిర్లక్ష్యం తగదని కోరుతూ మేయర్ ఎన్నికపై తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన నేత మీడియాతో మాట్లాడుతూ గిరిజన మహిళను మేయర్ పదవి నుంచి తొలగించినప్పుడు మరో గిరిజన మహిళకు పదవి ఇవ్వాలి కానీ ఇతర కులాలకు చెందిన వ్యక్తికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. నూతన మేయర్ ఎంపికపై జాప్యం తగదని కోరారు. తక్షణమే నూతన మేయర్ ఎన్నికపై నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరపాలక మేయర్ పదవి భారత రాజ్యాంగం రిజర్వేషన్ ప్రకారంగా కేంద్ర రాష్ట్ర గిరిజన రక్షణ చట్టాల ప్రకారంగా గిరిజనులకు కేటాయించకుండా అగ్రవర్ణాల సపోర్టుతో బీసీ వర్గానికి కేటాయించడం ఇది దుర్మార్గంగా నేను భావిస్తున్నాను. దానిలోనే ఈరోజు ఇరుకుల కులస్తులను ఐక్యం చేస్తూ నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన మహానుభావుడు రిజర్వేషన్తో మాకు 5,000 నోట్లకు పోతున్నాయి. ఆ మహానుభావుడికి పూలదండ వేసి అక్కడి నుంచి ఇరుకుల కులస్తులతో ఒకే ఒక నినాదం, నెల్లూరు నగర మేయరు గిరిజనుల హక్కు అనే నినాదంతో విఆర్సి సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఇరుకుల కులస్తులతో భారీగా ర్యాలీ చేయడం జరిగింది. ఇప్పుడు మా ఇరుకుల నాయకులు అందరూ కలిసి నెల్లూరు జిల్లా కలెక్టరు గౌరవ హిమాంశు శుక్లా ఐఏఎస్ గారికి నెల్లూరులో మేయర్ పదవి గురించి జరుగుతున్న అన్యాయం అక్రమాలను వివరించి వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి నిజమైన రిజర్వేషన్ ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రక్షణ గిరిజన చట్టాల ప్రకారంగా అదేవిధంగా కేంద్ర రాష్ట్ర మున్సిపల్ చట్టాల ప్రకారంగానే గిరిజనుల అయిన ఎస్టీలకే కేటాయించాలని వినతి పత్రం అందజేయడం జరుగుతుంది.